అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత 2 రోజులుగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్‌లోని చాలా బిజీగా ఉన్నారు. నిన్న చూసుకుంటే మొత్తం 6 మంత్రుల్ని కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కి కావాల్సినటువంటి అనేక పనులు కోసం లేదా ప్రాజెక్టుల కోసం శాంక్షన్ కోసం వెళ్ళటం జరిగింది. అలాగే ఈరోజు అమిత్ షా గారు, అలాగే నరేంద్ర మోడీ గారిని కూడా కలవటం జరిగింది. అండ్ కొంతమంది ముఖ్యులను కూడా కలవటం జరిగింది. మొత్తం మీద మనం కళ్యాణ్ గారు వెళ్ళకముందు, ఢిల్లీ టూర్కి వెళ్ళకముందు టూరిజం శాఖ మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ గారు, అలాగే మన దేవాదాయ శాఖ మంత్రి కొంతమంది ముఖ్యులతోని ఒక మీటింగ్ పెట్టారు టూరిజం మీద. ఆ టూరిజంలో కనుక మనం గమనిస్తే క్లియర్ కట్గా కళ్యాణ్ గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ టువర్డ్స్ టూరిజం అనేది క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే మీరు గమనిస్తే ప్రపంచంలో ఏ దేశం చూసుకున్నా, కొన్ని రాష్ట్రాలు చూసుకున్నా, అక్కడ మనకి అభివృద్ధిలో ఒక భాగం టూరిజం. సంపదని సృష్టించగలిగేది ఒక టూరిజం. అందుకే కళ్యాణ్ గారు ఒక పాయింట్ కూడా చెప్తారు అదే మీటింగ్లో. టూరిజంలోని ఫిలిం ఇండస్ట్రీని కూడా మనం ఇంక్లూడ్ చేయగలిగితే, అక్కడ షూటింగ్ చేసుకోగలిగితే, దాని నుంచి వచ్చే ప్రమోషన్స్తో మనకి ఈవెన్ బిగ్గర్ వెళ్తుంది. ఎగ్జాంపుల్గా ఉక్రెయిన్లోని ఈ త్రిబుల్ సంబంధించిన నాట్ నాట్ సాంగ్ ఏరియాని కూడా మనకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంక ఈ విషయాన్ని పక్కన పెడితే మొత్తం కళ్యాణ్ గారు వైల్డ్ లైఫ్, అడ్వెంచర్, హెరిటేజ్, ఎకోసిస్టమ్, ఎకో టూరిజం అండ్ టెంపుల్, వీటి చుట్టూ మన ఆంధ్రప్రదేశ్లోని టూరిజం అని ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. హెరిటేజ్ అంటే మనకి పూర్వీకుల నుంచి వచ్చే కొన్ని టెంపుల్స్ కానీ, లేకపోతే ఉన్న విశిష్టత ఉన్న కొన్ని ఏరియాస్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయటం, లేకపోతే అడ్వెంచరస్గా ప్లాన్ చేయటం, ట్రెక్కింగ్ అంటారా, లేకపోతే మౌంటైనింగ్ అంటారా, ఇలాంటివి ప్లాన్ చేయటం లాంటివి ప్లానింగ్లోని వెళ్ళటం అయితే జరిగింది. అయితేని కళ్యాణ్ గారు మొత్తం 6 మంత్రులు కలిశారని చెప్పుకున్నాం కదా. అందుని గజేంద్ర షెకావత్ గారు టూరిజం శాఖ మంత్రి, అలాగే సిఆర్ పటేల్ గారు పోలవరం, అది ఆయన పోలవరం అంటే మనకి జలవనరుల శాఖ కింద వస్తారు. నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు, అలాగే అశ్విని వైష్ణవ్ గారు రైల్వే శాఖ మంత్రి గారు, అలాగే లలన్ సింగ్ గారు మన పంచాయతీలోకి వచ్చే మినిస్టర్స్. ఈ మినిస్టర్స్ని కలవటం జరిగింది. మెయిన్గా గజేంద్ర షెకావత్ గారితో మీట్ అవుతూ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోకి వచ్చే టూరిజం స్కీమ్స్ని మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్తూ కొన్ని ప్రాజెక్ట్స్ని అక్కడ ప్రతిపాదించడం జరిగింది. స్పాట్లోని కొన్ని యాక్సెప్టబుల్ పైని కొన్ని పరిశీలిస్తామని కూడా చెప్పారు. దానిలో భాగంగా గండికోట, అఖండ గోదావరి, సింగళూరు బీచెస్ సంబంధించి అక్కడ ప్రత్యేకంగాని తయారు చేసే విధంగా నిధులు ఇవ్వాలనేది ఒక ప్లానింగ్గా ఇవ్వటం జరిగింది. అలాగే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద 250 కోట్లు ఈ 3 బీచ్లకు సంబంధించి నిధులు కేటాయించగలిగితే, దానికి సంబంధించి అభివృద్ధి చేసి అదొక టూరిజం కింద తయారు చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా చెప్పారు. దానికి ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. అలాగే స్వదేశీ దర్శన్ 2.0 కింద 4 ప్రాజెక్టులు ప్రతిపాదించడం జరిగింది. అందులో 3 ప్రాజెక్టులు మనకు ఓకే అయినాయండి, ఆల్మోస్ట్ చెప్తున్నా. అందులో అరకు లంబసింగికి సంబంధించి అడ్వెంచర్స్ కేటగిరీలో టూరిజం ఇంప్రూవ్మెంట్ చేయాలనేది ఒకటి ఆలోచన. అలాగే కోనసీమ బ్యాక్వర్డ్ వచ్చే వాటర్ని యూజ్ చేసుకుంటూ కేరళ తరహాలో బోటింగ్, ఈ బోట్లు
సర్వ్ చేసే విధంగా ప్లానింగ్తోని ఇక్కడ ఒక ఐడియాని తీసుకురావడం జరిగింది. ఈ ఐడియాని ఇంకా మనం ఫర్దర్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ కేరళ తరహాలోనే బోట్లకు సంబంధించిన స్పోర్ట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే శ్రీశైలం సంబంధించి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం కింద తీసుకొస్తూ, అలాగే ట్రక్కింగ్ లాంటివి, అలాగే అడవి అక్కడ ఫారెస్ట్ ఏరియాని తిరుగుతూ అక్కడ ఎక్స్ప్లోర్ చేసే విధంగా కూడా ఒక ఆలోచన విధానం తీసుకొస్తున్నారు. అలాగే ప్రసాదం స్కీమ్ కింద అరసవిల్లి మంగళగిరిలో ఉన్నటువంటి టెంపుల్స్ డెవలప్మెంట్ కోసం ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. అలాగే 80 కోట్లతో అమరావతిలో టూరిజం బిల్డింగ్ని పెట్టాలని కోరటం జరిగింది. దాని ద్వారానే సెంట్రల్కి సంబంధించిన టూరిజం శాఖ, అలాగే స్టేట్కి సంబంధించిన టూరిజం శాఖ కూడా ఒకే దుక్కున ఉండి కోఆర్డినేషన్తో ఇంకా బాగా పనిచేసి మరింత డెవలప్మెంట్ చేసే విధంగా కూడా ప్లానింగ్ చేసే విధంగా చేశారు. అలాగే జల్ జీవన్ పథకం కింద ఇప్పటికే ఆల్రెడీ మనం 2,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందట. మరొక 16,000 కోట్లు ఇవ్వాల్సిందిగా సిఆర్ పటేల్ గారిని కోరటం జరిగింది. అలాగే మన పిఠాపురానికి సంబంధించి 4 ఎక్స్ప్రెస్ రైల్వేస్ ఇక్కడ హోల్డ్ అయ్యే విధంగా, అంటే ఒక స్టాప్ ఉండేలాగా. సో దానితో ఇక్కడ ఉన్నటువంటి గుడులు, టెంపుల్స్ కి టూరిజంని ఇంట్రడ్యూస్ చేస్తూ ఎంకరేజ్ చేసే విధంగా ఇక్కడ ఒక పథకాన్ని కూడా అనౌన్స్ చేయాలని విధంగా కూడా అక్కడ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికి కళ్యాణ్ గారు ఇక్కడ చేసుకున్నటువంటి టూరిజంలోని ఎక్కువగాని ఫోకస్ చేస్తూ ఇది వెళ్ళిన విధంగా కనబడుతుంది. ఇప్పుడు అసలు క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఎలక్షన్స్ టైంలోనే మాజీ టూరిజం శాఖ మంత్రి రోజా గారు ఒకానొక ఇంటర్వ్యూలోని కళ్యాణ్ గారికి జనాలు ఎక్కువ వస్తారా, లేకపోతే నాకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇలాంటి వాళ్ళకి జనాలు ఎక్కువ వస్తారంటే మాకే ఎక్కువ వస్తారు, కళ్యాణ్ గారికి కాదు అని చెప్తూ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఇప్పటికీ స్టిక్ అయిందంట. అమ్మా రోజా గారు, ఆ కామెంట్స్ మీద మీకు ఏం చెప్పే పరిస్థితి లేదు, మీరు దాని గురించి కౌంటర్ ఇవ్వడం కూడా వేస్టే. కానీ అయితే మీరు టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్ని చేసుకుని వచ్చారు మీరు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలోని తను అనుకున్నవి అన్ని సాధించుకుంటూ తీసుకొస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం గారు లాగా గత 5 ఏళ్లుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ టూరిజం శాఖ మంత్రి అయినటువంటి తమరు ఏమి తెచ్చారో చెప్పాలి. కానీ ఇలాంటి అవాకులు చవాకులు పేలటం ద్వారా మాకు మీకు మీ ప్రతిపక్ష పార్టీకి ఒరిగేదేమి. మరిన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారితో కూడా మీటింగ్ జరిగింది. దాని విశేషాలు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.